కృతజ్ఞతలు. ఇప్పుడు మన రాష్ట్ర అభివృద్ధికి అంకిత భావంతో, విజన్తో, కార్యదక్షతతో, ప్రజల పట్ల అపారమైన నిబద్ధతతో ముందుకు సాగుతున్న మన ప్రియతమ నాయకుడు, మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశ సందర్భంగా విద్యార్థులను మరియు తల్లిదండ్రులను ఉద్దేశించి తన విలువైన సందేశాన్ని అందించవలసిందిగా మనఃపూర్వకంగా కోరుతున్నాము. వారి సందేశం గొప్ప ప్రేరణ కనుక దయచేసి శ్రద్ధతో వినాలని మనవి. గౌరవనీయులు, గౌరవ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు బీకే పార్సారథి గారు, గౌరవ శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి గారు, గౌరవ సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ కోనా శశిధర్ గారు, కలెక్టర్ చేతన్ గారు, తల్లులైనటువంటి వేదికపైనున్న అనిత గారు, అదే మరి వారి అబ్బాయి చరణ్ తేజ్ గారు, అదే మరిగా ఇంకొక పక్కన ఇంకొక తల్లి పద్మ గారు, అదే మరిగా చిరంజీవి చిత్రాని గారు, మదర్ తల్లి రామానుజమ్మ గారు, ఆవిడ బిడ్డ అయినటువంటి వసంత గారు, హెడ్ మాస్టర్ గోపాల్ గారు. ఈరోజు ఒక వండర్ఫుల్ డే. ఈరోజు మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు, నేను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాననే ధైర్యం ఈ కొత్త చెరువులో వచ్చింది. ఆ స్ఫూర్తిని మీరు ఇచ్చారు. అందరికీ మరొక్కసారి అభినందనలు. ఇక్కడ చూస్తే తల్లి తండ్రి ఇద్దరూ ఉన్నారు, ఇంకో పక్కన పిల్లలందరూ ఉన్నారు, స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, ఇంకో పక్కన టీచర్స్ అందరూ ఉన్నారు. అంటే ఈరోజు మనందరం కలిసి ఒక మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డే జరుపుకుంటున్నాం. రెండోసారి, మొన్నే మొదటిసారి జరుపుకున్నాం లాస్ట్ ఇయర్. ఇది రెండోసారి ఘనంగా మనం జరుపుకునే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఒకసారి చరిత్ర. నేను 1998లో పేరెంట్స్ కమిటీస్ ఏర్పాటు చేయాలని నిర్ణయం చేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే మీరందరూ భాగస్వాములు. ఇది ఈరోజు స్కూల్కి వచ్చాం. ఈ స్కూల్లో చూస్తే దీన్ని మామూలు స్కూల్గా చూడడం కరెక్ట్ కాదు. ఒక మాట చెప్పాలంటే ఇది ఒక పవిత్ర దేవాలయం, ఆధునిక దేవాలయం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మన ఊర్లో ఒక చిన్న టెంపుల్ ఉంటే ఆ టెంపుల్లో ఊరంతా కలిసి కాపాడుకుంటాం. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. గ్రామ దేవత ఉంటుంది, ఆ గ్రామ దేవతకు పూజలు చేస్తాం. పూజలు చేసి భక్తి భావంతో మనమందరం కూడా కాపాడుకుంటూ ముందుకు పోయి గ్రామాన్ని కాపాడమని ప్రార్థిస్తాం. అదే మీరు ఒకసారి చూస్తే, ఈ స్కూల్ ఒకసారి చూస్తే ఇది మనది. మన పిల్లల్ని తీర్చిదిద్దే జ్ఞానాన్ని మనకు ప్రసాదించే ఒక పుణ్యక్షేత్రం. ఇది మన పిల్లలకే కాదు, భావి తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత ఈ గ్రామస్తులపైన ఉందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకనే ఇక్కడ చూస్తే పూర్వ విద్యార్థులందరూ వచ్చారు. వారందరికీ స్వాగతం పలుకుతున్నా. మీకు ఒక బాధ్యత ఉంది.
ఆ రోజు సమాజంలో ఒక బాధ్యతగా తీసుకొని ఈ స్కూల్ పెట్టారు కాబట్టి ఎంతో మంది దాతలు పెట్టారు. ప్రభుత్వం కూడా సహకరించింది. అదే మరిగా పుట్టపర్తి ట్రస్ట్ కూడా కొంత సహాయం చేశారు. మీరు ఇక్కడ చదువుకొని పైకి వచ్చారు. పైకి వచ్చిన వారందరూ తిరిగి మళ్ళా ఈ స్కూలుకి మీ వంతు బాధ్యత నిర్వహించవలసిందిగా మరొకసారి మీ అందరికీ పిలిపిస్తున్నా. ఇదందరి బాధ్యత, సమిష్టి బాధ్యత. 95లో ప్రారంభించినటువంటి ఏదైతే స్కూల్ విద్యా కమిటీలు ఈరోజు నెక్స్ట్ లెవెల్కు తీసుకుపోయినటువంటి విద్యామంత్రిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటున్నానంటే ఈరోజు మీరు చూస్తే 61,135 విద్యా సంస్థల్లో 2,28 మంది పాల్గొంటున్నారు. గురువులు మనందరం కూడా, నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంటుంది, చిన్నప్పుడు అందరినీ మర్చిపోతాం కానీ నా టీచర్ని